సో ఎక్కడైతే సిట్టింగ్ బీఆర్ఎస్ ఉందో ఆ సిట్టింగ్ బీఆర్ఎస్ ఉన్న చోట కాంగ్రెస్ గెలిచినప్పుడు వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ మహబూబ్లో కానీ కాంగ్రెస్ గెలిచినప్పుడు పోయినసారి బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కు బదిలీ అయినట్టేనా లెక్క. సహజంగా ఉంటుంది, మెదక్లో ఒక్క చోట మాత్రమే బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రపంచమంతా అనుకున్నది. దుబ్బాక ఉప ఎన్నికల్లో దెబ్బ కొట్టి మళ్ళీ ఇప్పుడు మెదక్లో ఉన్న శ్వాస కూడా తీసేశారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఉన్న శ్వాస కూడా తీసేసింది రఘునందన్ రావే. దుబ్బాక ఉప ఎన్నికతోటి దెబ్బ కొట్టడం స్టార్ట్ చేస్తాము, మేము కొట్టగలమని మొదలుపెట్టి ఆ తర్వాత కేసీఆర్ ఇలాకాలోనే వరుసగా 24 సంవత్సరాల తర్వాత 2004 అంటే 20 సంవత్సరాలు వరుసగా వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 20 సంవత్సరాల తర్వాత మెదక్లో ఓడిపోవడం అనేటువంటిది జీర్ణించుకోలేనటువంటి అంశము. సహజంగా తెలంగాణ ప్రజల దృష్టి కానీ ఆంధ్ర ప్రజల దృష్టి కానీ మిగిలినటువంటి వాళ్ళ ప్రజల దృష్టి కానీ పోతుంది. పోయినసారి కవిత ఓడిపోతే ఎట్లయితే దృష్టి వచ్చిందో ఈసారి 8 స్థానాలు గెలిచిన దాంట్లో మెదక్ ఎవరికి నమ్మకం లేదు, గెలుస్తుంది కాబట్టి గెలిచింది అనుకున్నారు. మెదక్ ఒక్క చోట మాత్రమే బదిలీ ఎందుకైనాయి, మిగిలిన చోట కూడా బదిలీ అయినాయి. సో ఆ బదిలీ అయిన చోట కూడా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్కు సపోర్ట్ చేశారా, మద్దతు తెలిపారా, ఈ విషయాలపైన కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఖమ్మం కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విమర్శ చేశారు కదా. సో ఖమ్మంలో బీఆర్ఎస్ మద్దతుతోటే కాంగ్రెస్ పార్టీ గెలిచిందా, మహబూబాబాద్లో బీఆర్ఎస్ మద్దతుతోటే కాంగ్రెస్ పార్టీ గెలిచిందా, వరంగల్లో బీఆర్ఎస్ మద్దతుతోటే కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? గతంలో అక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళే కదా. అక్కడ నాగర్ కర్నూలులో కూడా పోతుగంట రాములు సిట్టింగ్ బీఆర్ఎస్, మరి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ను గెలిపించడం కోసం పోటీ చేశారా? ఈ విషయం పైన కూడా స్పష్టత రావాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం కోసమే కావాలని బీఆర్ఎస్లోకి వెళ్ళి అక్కడ పోటీ చేసి బీజేపీకి ఓట్లు రాకుండా ఎక్కువ ఓట్లు చీల్చేటువంటి ప్రయత్నం చేశారా? సో ఇవన్నీ కూడా ఒక ప్రశ్నకు 10 ప్రశ్నలు ఎదురొస్తాయి కాబట్టి విమర్శించేటువంటి సందర్భంలో ఆ మేరకు జాగ్రత్తగా లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది.